ఎనిమిదవ రోజు పారాయణము గురువారము 35వ అధ్యాయము. సమాధి అయిన మరుసటి రోజున బాబా స్వయంగా లక్ష్మణ్ మామకు దాసికనుకు ప్రధాన భార్యకు కలలోకి చెప్పినట్లుగానే వారు మరణించలేదు. కేవలం శరీరం మాత్రమే వదిలినారు. లోపల గల దివ్యసాయి శక్తి ఆనాటి నుంచి ఈనాటి వరకు నిత్య జాగరూకతో తన భక్తులను కాపాడుతున్న నిదర్శనలు ఎన్నెన్నో కలవు. సాయి యొక్క దివ్యశక్తికి షిరిడి కేంద్ర స్థానముగా ఉన్నా అది ప్రకృతి అంతా నిండి ఉన్న చైతన్యవంతమైన దైవశక్తితో నిండి ఉన్నది. అందువలనే నిజ భక్తులు ఎప్పుడు ఎక్కడ భక్తితో తలచి పిలిచినో అక్కడే ప్రత్యక్షమవుతున్నారు. నిజానికి సమాధి అనంతరమే బాబా తన శక్తులను లీలను విశేషంగా చూపుతున్నారు. ఇందుకు అనేక నిదర్శనములు కలవు. అలాంటి ఎందరో భక్తులు అనుభవములను దృష్టిలో ఉంచుకుని ఆలోచించినచో షిరి షిరిడీలో వెలసిన సాయిబాబా మరణించినని అనుకొనుట చాలా పొరపాటగును. వారు ఈనాటికి సజీవుడు. వారు నిజంగా జీవించి ఉండటే వారిని చూడగలుగుట, వారి మాటలను వినగలుగుట, వారి అనుగ్రహమును పొందగలుగుటకు ఏమి చేయవలెను అనే సందేహం భక్తులకు రావచ్చును. పవిత్రమైన హృదయంతో సాయిబాబాను పూర్తిగా నమ్మవలెను. వారి జీవిత చరిత్రను తరచుగా పారాయణ చేయుచుండవలెను. ప్రతిరోజున ఉదయం లేచినది మొదలు చేయి ప్రతి పనిని వారికి చెప్పి చేయుచుండవలెను. పంచేంద్రియములతో అనుభవించు ప్రతి ఆనందము లేక దుఃఖము కూడా బాబాకు సమర్పించిన తర్వాతనే మనము అనుభవములను తీసుకొనవలను. సాయిబాబా పటం తన ఇంటిలోనే ఉంటే వారు సశరీరంగా మన ఇంటిలో అదనంగా ఇంకొక మనిషి వలె ఉన్నట్టుగానే భావించి మనిషికి చేయు పనులన్నీ వారికి చేయచుండినచో వారు తప్పక మన ఇంటిలో నివాసం ఉండగలరు. ఇది 100% సత్యము. ధన సంబంధమైన అటహాసములతో చేయు పూజలే ప్రధానము కాదు. మన మనసు ఒక గుడిగా చేసుకుని అందులో సాయి రూపాన్ని ప్రతిష్ఠించి నిత్యము హృదయవాసి అయిన సాయితో అంతర్లీన మగు వారికి సాయి సర్వదా లోబడి ఉండును. అలాంటి పవిత్ర నిర్మల భక్తులకు సాయి బానిసగును. భక్తులపై వారికి అంత ప్రేమ. సాయి యొక్క ప్రేమాభిమానములను ఒక్కసారి రుచి చూసిన వారు వారి జీవితమును సాయి పాదములపై అర్పించుటకు కూడా వెనుకాడరు. సాయి ప్రేమను వర్ణించుటకు మాటలు చాలవు. వారి శక్తిని ఊహించుటకు భక్తి మన బుద్ధికి గల శక్తి చాలదు. అలాంటి ప్రేమ స్వరూపుడు సమర్థుడైన సాయిని మన కుటుంబంలో ఒక భాగస్వామిగా చేసుకొని తన జీవితానికి ఒక ఆధారంగా చేసుకుని మనం సర్వస్వం అయిన సమర్పణ చేసి ఈర్ష్య ద్వేషాలకు లొంగక అహంకార మమకారాలకు దూరంగా ఉంటూ మనకున్నంతలో ఈనులకు దీనులకు సహాయపడుతూ ఉండినచో మన కుటుంబం భారములను సర్వం తాను మోస్తూ మనకు వెంటగా జంటగా ఉండి మనల్ని సక్రమైన మార్గంలో నడుపుతూ